విద్వాన్ బులుసు వెంకటేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు 38వ భాగం 24/2/20. 7వ భాగంలో ఉదంకుడిని గురించి చెప్పుకుంటాం. ఉదంకుడు అక్కడ కనపడినటువంటి తెలుపు నలుపు దారాలతో వస్త్రాలు నేసే 2 స్త్రీలను, 12 చక్రాన్ని తిప్పుతున్న కుమారుడు 6 పెద్ద గుర్రాన్ని ఎక్కి మహా తేజస్వి అయిన ఒక దివ్య పురుషుణ్ణి చూసి అర్థవంతాలైన వేదస్తుతులతో వాళ్ళందరినీ సంతోషపెట్టారు. వాళ్ళంతా నీకేం కావాలో కోరుకో. దానికి అతడు, దేవా, ఈ నాగులందరూ నాకు వసులు కావాలి, అయితే నువ్వు వచ్చి నా గుర్రం చెవిలో ఊదమని ప్రేరేపి. ఉదంకుడు అలాగే చెయ్యగా ఆ గుర్రం ప్రతి రోమ కూప నుండి అనేకాలైన మంటలు బయలుదేరి పాతాళలోకమంతా భయంకరంగా వ్యాపి నాగులకంతా భయం ప్రళయకాల వహిలాగా వ్యాపించిన అగ్నిహోత్రం చూడగా పాపరాజు గడగడ అది అంతా ఉదంకుని భయంకర కోపాగ్ని అని తలపోసి అతని శరణు వేడటం కన్నా గత్యంతరం లేదు. కొండరాలు తీసుకువచ్చి అర్పించి తక్షకుడు తన్ను కాపాడమని శరణు కూడా. ఈ విధంగా కుండలాలు తిరిగి గ్రహించిన ఉదంకుడు ఇలా అనుకున్న, ఇవాళకి 4 రోజులు కుండలాలు తీసుకురమ్ము, నేను వ్రతం పూర్తి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని నన్ను గురుపత్ని పంపింది. ఇవాళే 4వ రోజు. నేను ఎలా పాతాళం నుండి బయట పడగల, ఎలా గౌతమాశ్రమానికి చేరగల, అంత అగమ్య గోచరంగా ఉంది. ఇవాళ పోయి కొండలాలు అహల్యా సాధ్వికి ఇయ్యకపోతే నా శ్రమంతా వ్యర్థం కదా అనుకొని చింతిస్తుంటే ఉదంకుడి అభిప్రాయమరి ఆ దివ్య పురుషుడు తన గుర్రాన్నిచ్చి దానిపై ఎక్కి మరుక్షణంలో గౌతమని ఇంట దిగమని చెప్పారు. ఉదంకుడు అమితానందమని కృతజ్ఞుడై గుర్రాన్నెక్కి తలచిన ఆ క్షణంలోనే గౌతమ ఇంటిలో వారి తన గురుపత్ని సహ అహల్య కూడా శుచి స్నాతయి నూతన వస్త్రాలు కొండరాలు ధరించే సమయం అవటం చేత ఎదురు చూస్తే ఉదంకుడు వచ్చి కొండరాలు ఆమెకి అర్పించగానే ఆమె వాటిని ధరించి అతనికి నమస్కారం చేసి అర్పించగానే బ్రాహ్మణుల పూజ చేసి తాను తలపెట్టిన వ్రతం పూర్తి చేసింది. ఇదంతా అయిపోయింది, పొరపాటు చేశాను. ఏడవ భాగంలో ఉన్నాం. రుభు మహర్షి మృగు శృంగుడని పేరు పొందిన వత్సుడనే మహర్షి చేసిన తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరం అడిగితే అతడు రుభువనే పేరు కడపడి జన్మంలో పొంది తత్వజ్ఞాని అయి ఇక జన్మం లేకుండా మోక్షం పొందమని వాక్కుర్చి అదృశ్య. వత్సుడు బ్రహ్మచర్య పదంలో మహర్షులను, యజ్ఞం చేత దేవతలను, సంతానం చేత పితృదేవతను, తపస్సు చేత భగవంతుని సంతోషవి చిరకాలం మహాయోగి అయ్యి చివరకు యోగ మార్గంలో శరీరాన్ని త్యజించి బ్రహ్మపదాన్ని పొంది తర్వాత అతడు ప్రళయకాల పర్యంతం పరమ సుఖంగా ఉండి ఆ తర్వాత శ్వేత వరాహ కల్పంలో
బ్రహ్మ మానస పుత్రుడై పొట్టి రుభువు అనే పేరుతో వ్యాప్తి చెందారు. జ్ఞానం రుభువుకు బాల్యం నుండి బ్రహ్మజ్ఞానం వచ్చి అతని పూర్వజన్మ సుకృతం అలాంటిదవటానికి అతడు బ్రహ్మచర్యంలో చేస్తూ బ్రహ్మ విజ్ఞానాన్ని ఆర్జి పరమ పవిత్రుడై ఉన్న భగవంతుడు వరాహవతారం ఎత్తిన అతని శిష్యుడైన రుభుడు ఏకవ్యాపకమై సమస్తగతమై హేవాకమై క్రీకరంపై కళ్యాణ విహారమై నివిడ మాయాలితమై నిర్గుణంపై కైవల్య విహారమై జననాశాతీతమై ఉత్తమ శ్లోకంపై పరమార్థతత్వము నటించు నిత్య శుద్ధ స్థితి అని బ్రహ్మాది భేదరూప పరమాత్ముడి కంటే వేరుకావని ఏకపదార్థాన్ని అనేక రూపభేదాలు బాహ్యాంతర ప్రవృత్తులనే అనేవి ఉంటాయని, కానీ పరమాత్ముడికి భేదం అనేటువంటిది లేదని తెలుసుకొని దృఢ నిశ్చయుడై దివ్యానందాన్ని విదాగుడు శిష్యుడవు. అలా రుభువు తత్వమెలి బ్రహ్మనిష్టాగరిష్ఠుడై అనేక సంవత్సరాలు మహాతపస్సు చేస్తుండగా పులశ్చ మహర్షి పుత్రుడు బ్రహ్మచర్య ప్రతపాలకుడు బహుశ్రద్ధా భయభక్తి వినయ విధేయతలకు నిలయుడు అయిన నితాగుడనేవాడు ఉత్తమమైన బ్రహ్మ జిజ్ఞానం కలి తన గురువు కోసం తగిన గురువు కోసం వెతుక్కుంటూ రుభు మహర్షి దగ్గరకు ఉత్తముడైన గురువు పొందటానికి ఉత్తమ శిష్యుడు ఎంత ఆతురత పడతాడు. ఉత్తమ శిష్యుడు దొరకడానికి గురువు కూడా అంతే తాపత్రయపడు. అతడి విపుల సామ్రాజ్యాన్ని నిజశక్తితే సంపాదించి సుస్థిరం చేసి దాన్ని వినయ వివేకవంతుడైన నిజపుత్రుడి చేతిలో పెట్టి తాను విశ్రాంతి తీసుకుందామని తలచే చక్రవర్తిల తన తపశక్తిని ధారపోసి సంపాదించిన జ్ఞానాన్ని తాను అనుభవించిన తన అంతటి వాడే శిష్యుడికి దాన్ని ఇచ్చి జ్ఞానజ్యోతి నిత్యోజ్వలంగా నిలిపి ఉంచడానికే నిజమైన గురువు కోసం ఎదురు చూస్తా. కనుక సర్వ విధాల తన శిష్యుడు అవడానికి తగి ఉన్న నిదాగుని రాక చూసిన రుభు ఆనందంతో అంతు లేకపోయి అలాగే ఇన్నాళ్ళు తనకు తగిన గురువు లభించాడు. పులశ్చ బ్రహ్మపుత్రుడైన పుత్రుడు కూడా ఆనందపడ్డు. అడిగిందే తడువుగా గురువు శిష్యుడిని స్వీకరించాడు. అంగీకరించిందే తడువుగా శిష్యుడు గురువుకు సేవకుడయ్యాడు. ఆయన చేసిన విజ్ఞాన బోధ ఏమిటో రేపు తెలుసుకో.